గుడ్ మార్నింగ్. ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్కు మిత్రులందరికీ స్వాగతం. మిత్రులారా, 2020 జూన్ నెలలో జరిగినటువంటి వివిధ దినోత్సవాలు అంటే డేస్, వాటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్లతో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోను మీకు అందించాలని నేను నిర్ణయించాను. దీనిలో జూన్ నెలలో అంటే 2020 జూన్ నెలలో నిర్వహించబడినటువంటి వివిధ దినోత్సవాలు, వాటి యొక్క థీమ్స్ అండ్ వాటికి సంబంధించి జనరల్ స్టడీస్ విభాగంలో, కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ విభాగంలో ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అనే అంశాన్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. ఇది చాలా ఎక్కువ డేటా కాబట్టి కొద్దిగా వేగంగా దీన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దీనిలో మనం చెప్పుకునేటటువంటి దినోత్సవాలని ఒకసారి మనం గమనించినట్లయితే, ఈ నెలలో వరల్డ్ మిల్క్ డే అంటే వరల్డ్ మిల్క్ డే అంటే వరల్డ్ మిల్క్ దినోత్సవము, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, బాలకార్మిక వ్యతిరేక ప్రపంచ దినోత్సవం అంటే వరల్డ్ డే అగేన్స్ట్ చైల్డ్ లేబర్, అలాగే వరల్డ్ బ్లడ్ డోనార్ దినోత్సవం లేదా ప్రపంచ రక్తదాతల దినోత్సవం, ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే, ప్రపంచ శరణార్థుల దినోత్సవం అంటే వరల్డ్ రిఫ్యూజీ డే, అలాగే ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం, ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం, యుఎన్ ప్రభుత్వ సేవల దినోత్సవం, ఇంటర్నేషనల్ ఒలింపిక్ దినోత్సవం, అలాగే ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్, ఇంటర్నేషనల్ డే ఇన్ సపోర్ట్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టార్చర్ 2020, అలాగే జాతీయ స్టాటిస్టిక్స్ దినోత్సవం అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ డే అనే అంశాలని ఈ వీడియోలో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మొదట వరల్డ్ మిల్క్ డే అంటే ప్రపంచ పాల దినోత్సవం లేదా ప్రపంచ మిల్క్ దినోత్సవం. ప్రపంచ బాల దినోత్సవం లేదా ప్రపంచ మిల్క్ దినోత్సవం అనేది ఎప్పుడు నిర్వహించబడుతుంది అంటే జూన్ 1వ తేదీన ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ మిల్క్ దినోత్సవము అనే దానిగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ దినోత్సవాన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉంటుంది అంటే FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి ప్రపంచ పాల దినోత్సవం అనేది జూన్ 1వ తేదీన నిర్వహించబడుతూ ఉంటుంది. దీని లక్ష్యం ఏంటి అంటే డైరీ రంగం యొక్క కార్యకలాపాల మీద అవగాహన కల్పించడం కోసమని దీన్ని నిర్వహిస్తుంటారు. అదే కాకుండా వరల్డ్ మిల్క్ డే 2020 యొక్క థీమ్ ఒకసారి చూసినట్లయితే ది 20th యానివర్సరీ ఆఫ్ వరల్డ్ మిల్క్ డే అనేది వరల్డ్ మిల్క్ డే 2020 యొక్క థీమ్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే భారతదేశంలో నేషనల్ మిల్క్ డే లేదా జాతీయ పాల దినోత్సవం ఎప్పుడు నిర్వహించబడుతూ ఉంటుంది అంటే నవంబర్ 26న నిర్వహించబడుతూ ఉంటుంది. నవంబర్ 26న ప్రతి సంవత్సరం భారతదేశంలో ఈ జాతీయ పాల దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారు అంటే మన ఫాదర్ ఆఫ్ మిల్క్ రివల్యూషన్ అని పిలువబడేటటువంటి నర్గిస్ కురియన్ గారు జయంతి. ఆయన అంటే కురియన్ గారి జయంతి కాబట్టి ఆ రోజున నేషనల్ మిల్క్ డేగా నిర్వహించడం జరుగుతుందన్నమాట. భారతదేశంలో పాల విప్లవము లేదా మిల్క్ రివల్యూషన్ పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ మిల్క్ రివల్యూషన్ అని ఎవరిని పిలుస్తారు అంటే వర్గీస్ కురియన్ గారిని ఫాదర్ ఆఫ్ మిల్క్ రివల్యూషన్గా పిలుస్తూ ఉంటారన్నమాట. ఇది అంతేకాకుండా ఈ పాల దిగుబడిని యుద్ధ ప్రాతిపదికన పెంచడం కోసం ప్రారంభించినటువంటి విప్లవం ఏం పేరు అంటే ఆపరేషన్ ఫ్లడ్. ఈ ఆపరేషన్ ఫ్లడ్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1970వ సంవత్సరంలో దేశంలో పాల ఉత్పత్తిని అత్యధికం చేయడం కోసమని ఈ ఆపరేషన్ ఫ్లడ్ అనేటటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందనమాట. అదేవిధంగా 1970లో ప్రారంభించినటువంటి ఈ ఆపరేషన్ ఫ్లడ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. అది దేశంలో సగటు వ్యక్తికి లభ్యమయ్యేటటువంటి పాల లభ్యతని రెట్టింపు చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ ఫ్లడ్ అనే దాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. భారతదేశంలో ప్రస్తుతం అంటే అందుబాటులో ఉన్నటువంటి లెక్కల ప్రకారం 2017-18 అందుబాటులో ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం పాల ఉత్పత్తి ఎంతగా ఉంది అంటే 176 మిలియన్ టన్నులుగా ఉంది. 176 మిలియన్ టన్నులుగా ఉంది. అయితే ఈ ఆపరేషన్ ఫ్లడ్ ప్రారంభించడానికి ముందు అంటే 1950-51లో మన భారతదేశంలో పాల ఉత్పత్తి ఎంతగా ఉండేది అంటే కేవలం 17 మిలియన్ టన్స్ అంటే 17 మిలియన్ టన్నులు మాత్రమే ఉండేది. అది ప్రస్తుతం 176 మిలియన్ టన్నులుగా చేరడానికి ప్రధాన కారణం ఆపరేషన్ ఫ్లడ్. అది ఆపరేషన్ ఫ్లడ్లో ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రం ఏది అనే ప్రశ్న కూడా రావచ్చు. అది ఉత్తరప్రదేశ్. అది ప్రపంచంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారతదేశం
ఎన్నో స్థానంలో ఉంది అనే ప్రశ్న కూడా రావచ్చు. అది ప్రపంచంలోనే మొదటి స్థానం. ప్రపంచంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఏది అంటే భారతదేశము. అది జూన్ 1 గురించి. నెక్స్ట్ జూన్ 2 గురించి చూద్దాం. జూన్ 2 అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహించుకుంటూ ఉంటాం. దీనికి సంబంధించి భవిష్యత్తులో పోటీ పరీక్షలో ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి అనే దాన్ని చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు నిర్వహించబడుతుంది అంటే జూన్ 2. ఇది జూన్ 2. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అంటే 2014 జూన్ 2 ఏర్పడింది. ఎన్నో రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది అంటే 29వ రాష్ట్రంగా ఏర్పడింది. అలాగే దేశంలో తెలంగాణ జనాభాలో ఎన్నో స్థానంలో ఉంది అంటే 12వ స్థానంలో ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రం యొక్క గేయం ఏంటి అంటే జై జై హే తెలంగాణ జనని అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క గేయం. ప్రస్తుతం తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అంటే 33 జిల్లాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం గురించి మనం ఆవిర్భావ దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం గురించి ప్రధానమైనటువంటి బేసిక్ పాయింట్స్ మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో ఈ పాయింట్స్ మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుతం గవర్నర్ ఎవరు అంటే తమిళిసై సౌందర్యరాజన్ గారు. ఆవిడ గవర్నర్గా ఉన్నారు. ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖర్ రావు ఉన్నారు విషయం మనకు తెలిసిందే. అయితే దీనిలో తెలంగాణలో ద్విసభా విధానం ఉంది. విధాన సభ, విధాన పరిషత్ ఉంటాయి. విధాన సభలో 119 స్థానాలు ఉంటాయి. విధాన పరిషత్తులో 43 స్థానాలు ఉంటాయి. అంతేకాకుండా లోక్సభ స్థానాలు 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. రాజ్యసభ స్థానాలు 7 ఉన్నాయి, 7. ఇది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గురించి కొన్ని ప్రధానమైనటువంటి పాయింట్లు. అంతేకాకుండా తెలంగాణ వైశాల్యంలో 11వ స్థానంలో ఉంది. జనాభాలో 12వ స్థానంలో ఉంది. అదేంటి అంటే దేశంలో, భారతదేశంలో వైశాల్య పరంగా తెలంగాణ ఎన్నవ అతిపెద్ద రాష్ట్రము అంటే 11వ అతిపెద్ద రాష్ట్రం. అదేవిధంగా దేశంలో అంటే భారతదేశంలో జనాభా పరంగా తెలంగాణ ఎన్నవ అతిపెద్ద రాష్ట్రము అంటే 12వ అతిపెద్ద రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం యొక్క వైశాల్యం సుమారుగా 1,12,077 చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా 3,51,00,000 జనాభా అనేది 2011 జనాభా లెక్కల ప్రకారం ఉంది. అంతేకాకుండా ఇక్కడ జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కి 307గా ఉందన్నమాట. అంతేకాకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం దీని అక్షరాస్యత, తెలంగాణ రాష్ట్రం యొక్క అక్షరాస్యత 66.46. ఇది తెలంగాణ రాష్ట్రం సంబంధించినవి. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి చిహ్నాలను చూద్దాం. చిహ్నం, తెలంగాణ రాష్ట్రం యొక్క చిహ్నం ఏది అంటే కాకతీయ కళాతోరణం, చార్మినార్ కలిపినటువంటి చిహ్నాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. ఇక్కడ గేయం ఏది అంటే, రాష్ట్ర గేయం ఏది అంటే జై జై హే తెలంగాణ అనేది రాష్ట్ర గేయం. తెలంగాణ రాష్ట్ర జంతువు చుక్కల జింక. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట అంటే ఇండియన్ రోలర్. అలాగే పుష్పం ఏది అంటే రాష్ట్ర పుష్పం తంగేడు. దీని శాస్త్రనామం సెన్న ఆరిక్యులేట. అలాగే తెలంగాణ రాష్ట్రం యొక్క ఫలం మామిడి. ఇవి ప్రధానమైనటువంటి తెలంగాణకు సంబంధించిన అంశాలు. అలాగే తెలంగాణ రాష్ట్రం యొక్క వృక్షం జమ్మి చెట్టు. దాని శాస్త్రనామం ఏంటి అంటే ప్రోసోఫిస్ సినరేరియా అనేది తెలంగాణ రాష్ట్రం వృక్షమైనటువంటి జమ్మి చెట్టు యొక్క శాస్త్రనామం. తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్ర క్రీడ ఏంటి అంటే కబడ్డీ. ఆర్థిక వ్యవస్థ గురించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 8వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 8వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అలాగే దాని జిఎస్డిపి 9.7 లక్షల కోట్ల రూపాయలు. తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి 9.7 లక్షల కోట్ల రూపాయలు. తలసరి ఆదాయం 2,28,000 రూపాయలుగా ఉంది. మానవాభివృద్ధి సూచి దేశంలో 22వ స్థానంలో 2008లో 0.669 హెచ్డిఐ కలిగి తెలంగాణ రాష్ట్రం ఉందన్నమాట. ఇది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి ప్రధానమైన అంశాలు. నెక్స్ట్ జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి ఏ ప్రశ్నలు వస్తాయో చూద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు నిర్వహించబడుతుంది అంటే జూన్ 5వ తారీఖు నిర్వహించబడుతుంది. 2020 ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే బయోడైవర్సిటీ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2020కి ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారు అంటే కొలంబియా దేశం ఆతిథ్యం ఇస్తోంది. ఈ ఆతిథ్యంలో కొలంబియాతో భాగస్వామి దేశం ఏది అంటే జర్మనీ. ఈ 2 పదాలు మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కొలంబియా గురించి చూసుకుంటే కొలంబియా యొక్క రాజధాని బొగోటా, రాష్ట్రపతి ఇవాన్ డ్యూక్ మార్కిజ్. దీనికి స్వాతంత్రం స్పెయిన్ నుంచి స్వాతంత్రం వచ్చింది. కొలంబియాకి కరెన్సీ పిసో. అలాగే కొలంబియా పేరు ఏ పేరు పెట్టారంటే ఈ కొలంబియాను కనిపెట్టినటువంటి క్రిస్టోఫర్ కొలంబస్ అనేటటువంటి ఇటలీ నావికుడి యొక్క పేరు మీదుగా ఈ కొలంబియా దేశానికి ఆ పేరు పెట్టడం జరిగిందనమాట.
అయితే భారతదేశం కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి 2018లో ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. చైనా 2019లో ఆతిథ్యం ఇవ్వడం జరిగిందనమాట. 2018లో భారతదేశం ఆతిథ్యం ఇచ్చినప్పుడు మెయిన్ థీమ్ ఏంటి అంటే ప్లాస్టిక్ పొల్యూషన్. అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ప్రివెంట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది, అంటే బ్యాన్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ని అరికట్టాలి అనేటటువంటిది భారతదేశం ఆతిథ్యం ఇచ్చినప్పుడు దాని యొక్క థీమ్. అలాగే చైనా ఆతిథ్యం ఇచ్చినప్పుడు 2019లో థీమ్ ఏంటి అంటే గాలి కాలుష్యం అనేది దీని థీమ్ అనమాట. అయితే ఈ జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది ఎవరు నిర్వహిస్తారంటే ఐక్యరాజ్య సమితి అనేది నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. అయితే మొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు అంటే 1974 జూన్ 5న మొట్టమొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని యుఎస్లో అంటే అమెరికాలో నిర్వహించడం జరిగింది. అప్పుడున్నటువంటి థీమ్ ఏం తీసుకున్నారంటే ఓన్లీ వన్ ఎర్త్ అనేది మొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో థీమ్గా తీసుకోవడం జరిగింది. 2013లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే యొక్క ఒక గేయం రచించడం జరిగింది, అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య కారణం మనం ఎందుకు చదువుకోవాలంటే ఆ గేయాన్ని రచించింది భారతీయుడు. ఆయన ఇండియన్ అంబాసిడర్ టు మెడగాస్కర్. ఈ మెడగాస్కర్కి ఇండియన్ అంబాసిడర్గా వర్క్ చేస్తున్నటువంటి అభయ్ కే ఆయన ఈ గేయాన్ని అంటే ఎన్విరాన్మెంటల్ డేకి సంబంధించినటువంటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంబంధించినటువంటి గేయాన్ని యాంథమ్ని రచించడం జరిగింది. దాన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదించడం జరిగిందనమాట. అందువలన దానికి తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి. నెక్స్ట్, బాల కార్మిక వ్యతిరేక ప్రపంచ దినోత్సవం లేదా వరల్డ్ డే అగైన్స్ట్ చైల్డ్ లేబర్. వరల్డ్ డే అగైన్స్ట్ చైల్డ్ లేబర్ అనేది జూన్ 12వ తేదీన నిర్వహించడం జరుగుతుంటుంది. ఎవరు ఈ దినోత్సవం నిర్వహిస్తారు అంటే ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఈ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తూ ఉంటుంది. బాల కార్మిక వ్యతిరేక ప్రపంచ దినోత్సవం లేదా వరల్డ్ డే అగైన్స్ట్ చైల్డ్ లేబర్ను ఎప్పుడు ప్రారంభించారు అంటే 2002లో ప్రారంభించడం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం బాల కార్మికులు ఎంతమంది ఉన్నారు అంటే 217 మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్న బాల కార్మికుల సంఖ్య 10 మిలియన్లు. ప్రపంచంలో 217 మిలియన్లు ఉంటే భారతదేశంలో 10 మిలియన్ల మంది ఉన్నారు. అలాగే భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చేయడం కోసం పార్లమెంట్ చట్టం ఏం చేశారు అంటే చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్ యాక్ట్ 1986. ఈ పార్లమెంట్ చట్టం ప్రకారం భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించడం కోసం కృషి చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలు పనిచేస్తూ ఉంటే వారిని బాల కార్మికులుగా పేర్కొంటారు అంటే 14 సంవత్సరాల లోపు పిల్లలు. ఇక్కడ ప్రశ్న ఎలా వస్తుందంటే తమ జీవనాంకై పనిచేస్తున్నటువంటి ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలను బాల కార్మికులుగా పేర్కొంటారు అంటే 14 సంవత్సరాల లోపు పిల్లలను. అంతేకాకుండా ఇప్పుడు మన ILO గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ILO గురించి కొన్ని ప్రధాన పాయింట్లు ఇస్తాను. ILO అనేది 1919 అక్టోబర్ 29న ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. అలాగే దీని డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతం గై రైడర్ ఉన్నారు. దీనిలో ILOలో సభ్య దేశాలు 187 సభ్య దేశాలు ఉన్నాయి. నెక్స్ట్, వరల్డ్ బ్లడ్ డోనార్ దినోత్సవము లేదా ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ఇది ఎప్పుడు నిర్వహిస్తారంటే జూన్ 14 నిర్వహిస్తూ ఉంటారు. ఈ 2019లో అండ్ 2020లోని దీని ముఖ్య థీమ్ ఇక్కడ మిస్టేక్ పడింది. 2020 ప్రపంచ రక్తదాతల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే సేఫ్ బ్లడ్ సేవ్స్ లైవ్స్. సేఫ్ బ్లడ్ సేవ్స్ లైవ్స్ అనేది 2020 రక్తదాతల దినోత్సవం యొక్క థీమ్. అలాగే ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జూన్ 14వ తేదీన ఎందుకు నిర్వహిస్తారు అంటే ఈ రక్త గ్రూపుల్ని రక్త వర్గాల్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త అయినటువంటి కార్ల్ ల్యాండ్ స్టైనర్ యొక్క జన్మదినోత్సవం కాబట్టి ఆయన జన్మదినోత్సవం ఎప్పుడు అంటే 1868 జూన్ 14న ఆయన జన్మించారు. ఈ జూన్ 14ను తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది రక్త వర్గాలను ఎవరు కనుక్కున్నారు అంటే కార్ల్ ల్యాండ్ స్టైనర్. రక్త వర్గాలు లేదా రక్త గ్రూపులు బ్లడ్ గ్రూప్స్ కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్ స్టైనర్. అందువల్ల ఇతన్ని ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ లేదా రక్త వర్గాల పితామహుడు లేదా రక్త మార్పిడి వైద్యం యొక్క పితామహుడు అని కార్ల్ ల్యాండ్ స్టైనర్ని పిలుస్తూ ఉంటారు. 2020 సంవత్సరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా నిర్వహిస్తున్నారు అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్గా ఈ WHO నిర్వహిస్తోంది. అంటే ఎందువల్ల ఇక్కడ చెప్తున్నాం అంటే ఇది ఇంటర్నేషనల్ ఇయర్గా 2020 సంవత్సరం అనేది ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ నేను ఇస్తున్నాను. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు ఏర్పడింది అంటే 1948 ఏప్రిల్ 7వ తేదీన ఇది ఏర్పడింది. WHO యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది.
ప్రస్తుతం దానికి డైరెక్టర్ జనరల్గా టెడ్రోస్ అడానం అనే ఇథియోపియాకి చెందినటువంటి వ్యక్తి దీనికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అలాగే మొదటి ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ఎప్పుడు ఏర్పడింది అంటే 1948 జూలై 24 తేదీన ఈ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ అంటే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 8 క్యాంపైన్స్ని చేయాలి, ప్రతి సంవత్సరం నిర్వహించాలని WHO అనేది నిర్వహించడం జరిగింది. ఆ 8 క్యాంపైన్స్లో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ బ్లడ్ డోనార్ డే అనేది కూడా ప్రధానమైందనమాట. దానికోసం ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అయితే WHO ద్వారా నిర్వహిస్తున్నటువంటి డేస్ దినోత్సవాలు 8 దినోత్సవాలు కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అవి ఏంటి అంటే వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7వ తేదీన, వరల్డ్ మలేరియా డే ఏప్రిల్ 25వ తేదీన, వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే మార్చి 24, వరల్డ్ ఇమ్యునైజేషన్ డే నవంబర్ 10, వరల్డ్ నో టొబాకో డే మే 31, వరల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ 1, వరల్డ్ హెపటైటిస్ డే జూలై 28, వరల్డ్ బ్లడ్ డోనార్ డే జూన్ 14. ఈ 8 దినోత్సవాలు కూడా WHO ద్వారా ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించబడేటటువంటి దినోత్సవాలు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే. ఇంటర్నేషనల్ ఆల్బినిజం అంటే ఒక వ్యాధి. ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసమని ఇంటర్నేషనల్ ఆల్బినిజం దినోత్సవాన్ని జూన్ 13వ తేదీన నిర్వహించడం జరుగుతుంటుంది. దీని లక్ష్యం ఏంటి అంటే ఆల్బినిజంతో బాధపడుతున్నటువంటి రోగుల యొక్క మానవ హక్కులను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే 2020 యొక్క థీమ్ ఏంటి అంటే మేడ్ టు షైన్ అనేది ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డే యొక్క థీమ్. అంతేకాకుండా ఆల్బినిజం అనేది ఎటువంటి వ్యాధి అంటే జన్యుపరమైనటువంటి వ్యాధి. అంటే వంశపారంపర్యంగా తల్లిదండ్రుల యొక్క లక్షణాలు పిల్లలకు వచ్చేటటువంటి లక్షణాన్ని జన్యుపరమైన వ్యాధులుగా మనం పేర్కోవచ్చు. అటువంటి జన్యుపరమైనటువంటి వ్యాధి ఆల్బినిజం అనమాట. దీనిలో మెలనోసైట్లు అనేటువంటి కణాలు లోపిస్తాయి. మెలనోసైట్లు అనేవి చర్మం రంగుకు కారణమైనటువంటి మెలనిన్ అనేటువంటి రంగుని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఈ మెలనిన్ లోపం వలన ఈ వ్యక్తులు చర్మం రంగు లేకుండా ఉంటుందన్నమాట. సాధారణంగా మనుషుల యొక్క కణాలు ఉంటాయి శరీరంలో. కణాల లోపల కేంద్రకం ఉంటుంది, కేంద్రకంలో కేంద్రక పదార్థం ఉంటుంది, కేంద్రక పదార్థంలో క్రోమోజోములు ఉంటాయి, క్రోమోజోముల లోపల DNA డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ అనే పదార్థాలు ఉంటాయి. ఈ డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని జన్యువుగా పేర్కొంటారు. అటువంటి జన్యువులు ప్రతి లక్షణానికి కూడా ఒక జన్యువు అవసరం అవుతుంది. అలాంటి జన్యువే ఈ మెలనోసైట్లను ఉత్పత్తి చేసే జన్యువు. ఆ జన్యువు లోపించడం వల్ల ఆల్బినిజం అనే వ్యాధి కలుగుతూ ఉంటుంది. అయితే జూన్ 13వ తేదీన అంతర్జాతీయ ఆల్బినిజం డే నిర్వహించడానికి కారణం ఏంటి అంటే UN జనరల్ అసెంబ్లీ చేత ఈ తీర్మానం ఆమోదం చేయబడినటువంటి తేదీ అనమాట. 2013 జూన్ 13న దీనికి ఆమోదం తెలిపింది కాబట్టి ఆ జూన్ 13వ తేదీనే ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఆల్బినిజం అవేర్నెస్ డేగా నిర్వహించడం జరుగుతోంది. అలాగే దీని క్యాంపెయిన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ ఆల్బినిజం ఉన్నటువంటి వ్యక్తులు డిస్క్రిమినేషన్ లోనవ్వకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది అంటే అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అనేది ఒక క్యాంపెయిన్ ప్రచార కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆ ప్రచార కార్యక్రమం పేరు పీపుల్ విత్ ఆల్బినిజం నాట్ గోడ్స్ బట్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు భూతాలు కాదు మానవులే అనేటటువంటి క్యాంపెయిన్ని ఇది చేస్తోందనమాట. అయితే ఈ క్యాంపెయిన్ ఎవరు చేస్తున్నారంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చేస్తోంది. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది మానవ హక్కులను పరిరక్షించేటువంటి సంస్థ. ఇది 2006 మార్చి 15వ తేదీన ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ప్రస్తుతం దీనికి అధ్యక్షులుగా ఎలిజబెత్ పిస్సి బెర్గర్ అనేటటువంటి ఆస్ట్రియా సంబంధించినటువంటి ఆవిడ అధ్యక్షులుగా ఉన్నారనమాట. దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్సెస్ కుటుంబ చెల్లింపుల అంతర్జాతీయ దినోత్సవం. ఎందువల్లంటే కుటుంబ చెల్లింపులు లేదా ఫ్యామిలీ రెమిటెన్సెస్ అంటే ఏంటంటే ఉదాహరణకి భారతదేశం చెందినటువంటి ఒక వ్యక్తి దుబాయ్ వెళ్ళి అక్కడ పనులు చేస్తున్నారు అంటే అక్కడ తను పనిచేస్తూ ఆర్జించినటువంటి డబ్బుని తన కుటుంబానికి ఇండియాకి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఇండియాకి డబ్బులు పంపిస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక దేశానికి చెందినటువంటి వ్యక్తి మరో దేశానికి వెళ్ళి అక్కడ ఆర్జించినటువంటి సంపదని తిరిగి తమ దేశానికి పంపించే దాన్నే కుటుంబ చెల్లింపులు లేదా ఫ్యామిలీ రెమిటెన్సెస్ అని పిలుస్తారు. అటువంటి దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తారు. దాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్సెస్ అంటారు. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్సెస్ అనేది ఎప్పుడు నిర్వహిస్తారు అంటే జూన్ 16వ తేదీన దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే దీనికి ఎవరు కస్టోడియన్గా వ్యవహరిస్తారు ఈ దినోత్సవానికి అంటే ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేటటువంటిది దీనికి కస్టోడియన్గా పనిచేస్తూ ఉంటుంది. అయితే కుటుంబ చెల్లింపులు లేదా ఫ్యామిలీ రెమిటెన్సెస్ అంటే ఏంటి అనే దాని మీద కూడా ఓ ప్రశ్న రావచ్చు. వేరే దేశాల్లో నివసిస్తున్నటువంటి ప్రవాసులు తమ సొంత దేశాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు పంపేటువంటి మొత్తాలను ఏమని పేర్కొంటారు అంటే కుటుంబ చెల్లింపులు లేదా ఫ్యామిలీ రెమిటెన్సెస్ అని పేర్కొంటారు.
అంతేకాకుండా కుటుంబ చెల్లింపులు లేదా ఫ్యామిలీ రెమ్యునరేషన్స్లో ప్రపంచంలో అత్యధికంగా అందుకుంటున్నటువంటి దేశం ఏది అంటే భారతదేశం. అలాగే ఎడారి మరియు కరువు వ్యతిరేక ప్రపంచ దినోత్సవం అనేది కూడా మనం నెక్స్ట్ మనం చెప్పుకోవాలి. అది ఎప్పుడు నిర్వహిస్తారంటే జూన్ 17న నిర్వహిస్తూ ఉంటారు. అది దాని పేరేం పేరు? ఎడారి మరియు కరువు వ్యతిరేక ప్రపంచ దినోత్సవము లేదా వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అనేది జూన్ 17 తారీఖున నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితి ప్రకారం ఎడారీకరణ లేదా డిజర్టిఫికేషన్ అంటే ఏంటి అంటే తడి పొడి భూముల యొక్క క్రమక్షయాన్ని, అంటే భూమి కోతకు గురవడం, క్రమక్షయానికి గురవడం, ఎరోజన్ గురవడాన్ని ఎడారీకరణ లేదా డిజర్టిఫికేషన్ అని పిలుస్తారు. అయితే ఎడారీకరణ మరియు కరువు వ్యతిరేక ప్రపంచ దినోత్సవం లేదా వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ 2020 యొక్క థీమ్ ఏమిటి అంటే ఫుడ్, ఫీడ్, ఫైబర్, ది లింక్ బిట్వీన్ కన్జప్షన్ అండ్ ల్యాండ్. ఫుడ్, ఫీడ్, ఫైబర్, ది లింక్స్ బిట్వీన్ కన్జప్షన్ అండ్ ల్యాండ్ అనేది వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ యొక్క 2020 సంవత్సరం యొక్క థీమ్ అనమాట. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం కూడా ఎంత మొత్తంలో సారవంతమైన నేలలు కోల్పోతుంది అంటే 24 బిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు అనేవి ఈ ఎడారీకరణ కారణంగా భూమి కోల్పోతుంది, ఉత్పత్తిని కోల్పోతుంది అని ఐక్యరాజ్య సమితి యొక్క నివేదిక అనమాట. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు తమ నేషనల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే జీడిపిలో ఎంత శాతాన్ని తమ దేశంలో ఉన్న పొడి భూముల క్రమక్షేమాలు కోల్పోతున్నాయంటే 8% వరకు కూడా కోల్పోతున్నాయని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలియజేయడం జరిగింది. ఎడారీకరణ నివారణ కొరకు భారతదేశం కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. అవి ఏంటి అంటే నీటి వనరులను సమగ్రంగా నిర్వహించడం కోసం పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే కార్యక్రమం ప్రారంభించింది. ఇక్కడ ఈ పదం మీరు గుర్తుంచుకోవాలి. పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే కార్యక్రమం దేనికోసం అంటే నీటి వనరులని సమగ్రవంతంగా నిర్వహించుకోవడం కోసం. అలాగే మృత్తిక ఆరోగ్యాన్ని కాపాడడం కోసం సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్, అలాగే వేపపోత యూరియా సరఫరా, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎడారీకరణ నివారణ కోసం భారత ప్రభుత్వం చేపడుతున్నటువంటి వివిధ కార్యక్రమాలు అన్నమాట. అయితే యుఎన్ ప్రకారం, ఐక్యరాజ్య సమితి ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా ఎంతకు చేరుతుంది అంటే 10 బిలియన్లకు చేరుతుంది. అయితే 2050 నాటికి 10 బిలియన్ల మందికి కూడా ఆహారం పెట్టాలి అంటే అదనంగా ఎంత పంట భూమి అవసరం అవ్వచ్చు అంటే 583 మిలియన్ హెక్టార్లు అవసరం అవుతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో దినోత్సవం ఏంటి అంటే వరల్డ్ రిఫ్యూజీ దినోత్సవము లేదా ప్రపంచ శరణార్థుల దినోత్సవం. ప్రపంచ శరణార్థుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు అంటే జూన్ 20వ తేదీన ప్రపంచ శరణార్థుల దినోత్సవం నిర్వహిస్తారు. దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఎవ్రీ యాక్షన్ కౌంట్స్ అనేది ప్రపంచ శరణార్థుల దినోత్సవం 2020 యొక్క థీమ్. అలాగే మొదటి ప్రపంచ శరణార్థుల దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు అంటే 2001 జూన్ 20వ తేదీన మొదటి ప్రపంచ శరణార్థుల దినోత్సవం అనేది నిర్వహించుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ యుఎన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ యొక్క నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2018 సంవత్సరంలో ఎంతమంది శరణార్థులుగా నివసిస్తున్నారు అంటే 79.5 మిలియన్ల మంది. ఇంటికి శరణార్థులు అంటే ఎవరు అంటే బలవంతంగా ఇంటి నుంచి గెంటబడి బయట నివసిస్తున్నటువంటి వారు, అంటే వాళ్ళ మాతృ భూమి నుంచి దూరంగా నివసిస్తున్న వారిని శరణార్థులుగా పేర్కొంటారు. ఇక్కడ దానికి ఐక్యరాజ్య సమితి అనేది ఒక ఎబ్రివేషన్ కూడా ఇవ్వడం జరిగింది. యుద్ధం, విభేదాలు, సంఘర్షణలు, ఉగ్రవాదం వంటి కారణం వలన ఎవరైనా వ్యక్తి తమ సొంత స్థానాల నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ బలవంతంగా నెట్టవేయబడి అక్కడ బతుకుతూ ఉంటే అటువంటి వారిని శరణార్థులుగా ఐక్యరాజ్య సమితి పేర్కోవడం జరిగింది. అయితే ఐక్యరాజ్య సమితి యొక్క నివేదిక ప్రకారం ఒక నిమిషంలో ప్రపంచంలో ఎంతమంది శరణార్థులుగా మారుతున్నారు అని అంటే 20 మంది. ఒక నిమిషానికి 20 మంది శరణార్థులుగా మారుతున్నారని ఐక్యరాజ్య సమితి యొక్క అంచనా. అయితే యుఎన్హెచ్ఆర్సీ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా శరణార్థులు కలిగినటువంటి దేశాలు ఏవి అంటే సిరియా మొదటి స్థానంలో ఉంది 6.6 మిలియన్స్తో. రెండో స్థానంలో వెనిజులా, మూడో స్థానంలో ఆఫ్ఘనిస్తాన్, నాలుగో స్థానంలో సౌత్ సుడాన్, 5వ స్థానంలో మయన్మార్ దేశాలు ఉన్నాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది శరణార్థులు ఉన్నారు అంటే ప్రస్తుతం 79.5 మిలియన్ల మంది శరణార్థులు ఉన్నారనమాట. యునైటెడ్ నేషన్స్ రిఫ్యూజీ కన్వెన్షన్ ప్రకారం శరణార్థి లేదా రిఫ్యూజీ అంటే ఎవరు అంటే జాతి, మత, జాతీయత, సామాజిక సమూహం లేదా రాజకీయ వ్యతిరేకత ఇటువంటి కారణాల వలన విచక్షణకు గురై తమ జన్మస్థలం నుంచి దూరంగా నెట్టవేయబడి నివసిస్తున్న వారిని రిఫ్యూజీ లేదా శరణార్థి అని యునైటెడ్ నేషన్స్ పేర్కోవడం జరిగిందనమాట. నెక్స్ట్ ప్రపంచ సికిల్ సెల్ డే, వరల్డ్ సికిల్ సెల్ డే లేదా ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు అంటే జూన్ 19 నిర్వహిస్తారు. ఇది మొట్టమొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారంటే 2009 జూన్ 19 నిర్వహించారు. సికిల్ సెల్ అనేది కూడా జన్యుపరమైనటువంటి వ్యాధి.
జన్యుపరమైన వ్యాధి అయినటువంటి సికిల్ సెల్ వ్యాధి అనేది దేనికి మార్పుల వల్ల వస్తాయంటే రక్త కణాలు అంటే ఎర్ర కణాలు, మానవ శరీరంలో ఎర్ర కణాలు లేదా ఆర్బీసీ ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. ఎర్ర రక్త కణాల లోపల ఎర్రని వర్ణకమైనటువంటి హీమోగ్లోబిన్ అనే వర్ణకం ఉంటుంది. ఆ హీమోగ్లోబిన్ కారణంగానే మన ఊపిరితిత్తుల్లో వచ్చినటువంటి ఆక్సిజన్ శరీర భాగాలకు సరఫరా అవుతుంది. అదేవిధంగా శరీర భాగాల్లో ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఊపిరితిత్తులకి అందజేయబడుతుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే సాధారణ వ్యక్తుల్లో హీమోగ్లోబిన్ అనేది సాధారణంగా ఉన్నప్పటికీ ఈ హీమోగ్లోబిన్లో ఈ సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల్లో మార్పులు కలుగుతాయి. ఈ కారణం వలన ఎర్ర కణము లేదా ఆర్బీసీ అనేది కొడవలి ఆకారంలో మారిపోతుంది. ఈ విధంగా కొడవలి ఆకారంలో మార్చబడినటువంటి ఎర్ర కణాలు కలిగినటువంటి వ్యాధిని సికిల్ సెల్ ఎనీమియా అని పిలుస్తారు. ఈ విధంగా ఊపిరితిత్తుల్లో వచ్చినటువంటి ఆక్సిజన్ శరీర భాగాలు వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఊపిరితిత్తులకి ఈ సికిల్ సెల్ హీమోగ్లోబిన్ కణాలు అనేవి అంటే ఎర్ర కణాలు అనేవి సరఫరా చేయలేవు. దాంతో ఆ వ్యక్తి సరిగా ఆక్సిజన్ అందలేనటువంటి పరిస్థితిని ఆయన ఎదుర్కొంటూ ఉంటాడు. దాన్ని ఎనీమియా అని పేర్కొంటూ ఉంటారన్నమాట. అటువంటి ఎనీమియాకు కారణమైనటువంటి వ్యాధిని, జన్యుపరమైనటువంటి వ్యాధిని సికిల్ సెల్ వ్యాధి అంటారు. ఇది తాతల నుంచి తల్లులు తండ్రికి, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క లక్షణాలు పిల్లలకు వంశపారంపర్యంగా సంక్రమిస్తూ ఉంటాయన్నమాట. ఇది ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్స్. అంతేకాకుండా సాధారణంగా ఒక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు సాధారణంగా ఆరోగ్యవంతమైనటువంటి మానవునికి ఎర్ర కణాల యొక్క జీవితకాలం ఎంతగా ఉంటుంది అంటే 120 days ఉంటుంది, 120 రోజులు ఉంటుంది. కానీ సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల్లో ఉన్నటువంటి ఎర్ర కణాలు అనేవి దాని జీవితకాలం చాలా తక్కువ మాత్రమే ఉంటుంది. సుమారు 10 నుంచి 20 రోజులు మాత్రమే సికిల్ సెల్ కణాలు అనేవి జీవించి ఉంటాయి. అందువలన అతనికి ఎనీమియా వ్యాధి అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల్లో ఆర్బీసీ లేదా ఎర్ర రక్త కణాలు అనేవి ఏ ఆకారంలో ఉంటాయి అంటే కొడవలి ఆకారంలో ఉంటాయి. ఇది సికిల్ సెల్ వ్యాధికి సంబంధించినటువంటి ప్రధాన పాయింట్లు. అయితే ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది పిల్లలు సికిల్ సెల్ ఎనీమియాతో జన్మిస్తున్నారు అంటే 5 లక్షల మంది ఈ వ్యాధితో జన్మిస్తున్నారు. జన్యుపరమైనటువంటి వ్యాధులకి మందు ఏముంటుంది అంటే ఎటువంటి మందులు కూడా ఉండవు. జన్యుపరమైనటువంటి వ్యాధులకు ఎటువంటి మందులు ఉండవు కాబట్టి ఇటువంటి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి మానవులు కూడా ఎనీమియాతో బాధపడుతూ ఉంటారనమాట. నెక్స్ట్, ఇంటర్నేషనల్ యోగా డే. ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఎప్పుడు నిర్వహిస్తారు అనేటటువంటి ప్రశ్న మనం చూసుకోవచ్చు. అది సాధారణంగా మనం ఇంటర్నేషనల్ యోగా డే అనేది June 21న నిర్వహిస్తారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ June 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఎప్పుడు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆమోదం తెలిపింది అంటే 2014లో ఆమోదం తెలిపింది. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు నిర్వహించారు అంటే 2015 జూన్ 21వ తేదీన అంతర్జాతీయ దినోత్సవం అంటే మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది నిర్వహించుకోవడం జరిగిందనమాట. యోగా అనే దాని గురించి మనం ఒక పాయింట్ మనం చెప్పుకోవచ్చు. యోగా ఈజ్ అన్ ఇన్వాల్యుబుల్ గిఫ్ట్ ఆఫ్ ఇండియాస్ ఏన్షియంట్ ట్రెడిషన్. ఇట్ ఎంబడీస్ యూనిటీ ఆఫ్ మైండ్ అండ్ బాడీ, థాట్ అండ్ యాక్షన్, రిస్ట్రెయింట్ అండ్ ఫుల్ఫిల్మెంట్, హార్మోనీ బిట్వీన్ మ్యాన్ అండ్ నేచర్, ఏ హోలిస్టిక్ అప్రోచ్ టు హెల్త్ అండ్ వెల్-బీయింగ్. It is not about exercise, but to discover the sense of oneness with yourself, the world and the nature by changing our lifestyle and creating consciousness అని ఐక్యరాజ్య సమితి అనేది యోగా యొక్క గొప్పతనాన్ని ప్రకటించడం జరిగింది. అందువల్ల ప్రతి భారతీయుడు కూడా మన యోగా కాబట్టి దాన్ని తప్పనిసరిగా ఆచరించాలి మరియు ప్రౌడ్గా గర్వంగా ఫీల్ అవ్వాలి. అంతేకాకుండా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం June 21వ తేదీన ఎందుకు నిర్వహిస్తారు అని అంటే ఉత్తరార్ధగోళంలో అంటే నార్థన్ హెమిస్ఫియర్లో పగటి రోజు దీర్ఘంగా అంటే ఎక్కువసేపు, దక్షిణార్ధగోళంలో అతి చిన్నపాటి కాలం ఉన్నటువంటి రోజు June 21వ తేదీ కాబట్టి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో June 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించడం జరిగింది. దాన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపి అమలు చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, మరొకటి ఏంటంటే UN ప్రభుత్వ సేవా దినోత్సవం, పబ్లిక్ సర్వీసెస్ డే. ఈ పబ్లిక్ సర్వీసెస్ డే అనేది అంటే UN పబ్లిక్ సర్వీసెస్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే June 23వ తేదీన UN పబ్లిక్ సర్వీసెస్ డే నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అంటే UNGA అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ లేదా ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతూ ఉంటుంది. దీని లక్ష్యం ఏంటి అంటే సమాజానికి ప్రభుత్వ సేవలు అంటే పబ్లిక్ సర్వీసెస్ యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతో ఈ UN పబ్లిక్ సర్వీస్ డే అనేది నిర్వహించబడుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అనేది సాధారణంగా June 23వ తేదీన నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దేని స్మృతిగా June 23వ తేదీన ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే నిర్వహిస్తారు అని అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ
మొట్టమొదటి ఏర్పాటు చేయబడినటువంటి రోజు కాబట్టి దాన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏర్పాటు చేయబడినటువంటి దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. మొదటి ఒలింపిక్ దినోత్సవం అనేది ఎప్పుడు నిర్వహించారు అంటే 1948 జూన్ 23వ తేదీన 1948 జూన్ 23వ తేదీన ఫస్ట్ ఒలింపిక్ డేని నిర్వహించడం జరిగిందనమాట. అయితే కాకుండా ఒకసారి మనం ఒలింపిక్ కమిటీ గురించి కూడా మాట్లాడుకుంటే వేసవి మరియు శీతాకాల ఒలింపిక్ క్రీడలు అంటే సమ్మర్ అండ్ వింటర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి ప్రతి సంవత్సరం కూడా నిర్వహించేటటువంటి సంస్థ ఏది అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఈ ఒలింపిక్ కమిటీ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1894 జూన్ 23వ తేదీన ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్లోని లాసెన్నెలో ఈ ఐఓసి యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే ఐఓసిని ఎవరు ఏర్పాటు చేశారు అంటే పియర్రీ డి కౌబర్టిన్ అండ్ డెమోట్రోస్ వికెలాస్ అనేటటువంటి ఇద్దరు ఐఓసిని మొట్టమొదట ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఐఓసికి అధ్యక్షుడు ఎవరు అంటే థామస్ బక్ ఐఓసి యొక్క ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారు. ఐఓసికి అనుగుణంగానే భారతదేశంలో కూడా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే నరేంద్ర ధ్రువ్ బాత్రా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. దీన్ని తెలుగులో మాదక ద్రవ్యాల వాడకము అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవంగా పేర్కొంటూ ఉంటారు. దీన్ని ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ గా పిలుస్తారు. ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే జూన్ 26వ తేదీన దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీని లక్ష్యం ఏంటి అంటే డ్రగ్స్ ను వినియోగించే వాళ్ళ యొక్క వినియోగిస్తే కలిగేటటువంటి దుష్ప్రభావాల మీద ప్రచారం చేయడం, ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రభావాల మీద ప్రచారం చేయడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. అయితే 2020లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ యొక్క థీమ్ ఏంటి అంటే బెటర్ నాలెడ్జ్ ఫర్ బెటర్ కేర్ అనేది దీని యొక్క థీమ్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మాదక ద్రవ్యాల వాడకం అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ను ప్రచారం చేసే వ్యక్తులకు అండ్ సంస్థలకు సహకారం అందించడం కోసం ఐక్యరాజ్యసమితి ప్రారంభించినటువంటి ప్రచార కార్యక్రమం ఏది అనేది ఇంపార్టెంట్ ప్రశ్న. అది ఏంటి అంటే ఫ్యాక్ట్స్ ఫర్ సోలిడారిటీ. దాని యొక్క క్యాంపెయిన్ పేరు ఏం పేరు అంటే ఫ్యాక్ట్స్ ఫర్ సోలిడారిటీ అనేది దాని యొక్క ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. ఐక్యరాజ్యసమితి ప్రారంభించినటువంటి ఈ ప్రచార కార్యక్రమమైనటువంటి ఫ్యాక్ట్స్ ఫర్ సోలిడారిటీ ప్రచార కార్యక్రమం అనేది ఎవరు చేపడుతున్నారు అంటే యుఎన్ఓడిసి అంటే ఐక్యరాజ్యసమితి యొక్క ఒక అంగం. అది డ్రగ్స్ వాడకం మీద దాని క్రైమ్ మీద దానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఒక యునైటెడ్ నేషన్స్ చెందినటువంటి ఒక అంగం అనమాట. యుఎన్ఓడిసి అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అనే దాన్ని యుఎన్ఓడిసిగా పేర్కొంటూ ఉంటారనమాట. నెక్స్ట్, యుఎన్ఓడిసి అంచనా ప్రకారం 2018లో ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అలవాటు పడినటువంటివి అంటే బాధపడుతున్న వారి సంఖ్య ఎంత అంటే 269 మిలియన్ల మంది ఈ డ్రగ్స్ అలవాటుతో బాధపడుతున్నారు. అలాగే యుఎన్ఓడిసి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. యుఎన్ఓడిసి యొక్క ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అంటే ఈజిప్ట్ చెందినటువంటి గడా వలి అనే ఆయన ప్రస్తుతం యుఎన్ఓడిసి యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్, మరొక అంశం చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ డే ఇన్ సపోర్ట్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టార్చర్ 2020. ఈ దినోత్సవం అనే దాన్ని అంటే ఇంటర్నేషనల్ డే ఇన్ సపోర్ట్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టార్చర్ 2020 లేదా హింసను ఎదుర్కొంటున్న బాధితులకు సహాయం అందించే అంతర్జాతీయ దినోత్సవం 2020 అనేది ఎప్పుడు నిర్వహించబడుతుంది అంటే జూన్ 26వ తేదీన నిర్వహించబడుతూ ఉంటుంది. మొట్టమొదటి ఎప్పుడు నిర్వహించారు ఈ దినోత్సవం అంటే 1998లో దీన్ని నిర్వహించారు. ఏ కారణంగా జూన్ 26వ తేదీన ఈ దినోత్సవం నిర్వహిస్తారంటే సెకండ్ వరల్డ్ వార్ అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో యుఎన్ చార్టర్ సంతకాలు జరిగినటువంటి రోజు. అంతేకాకుండా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైన్స్ట్ టార్చర్ అండ్ అదర్ క్రూయల్ ఇన్హ్యూమన్ ఆర్ డిగ్రేడెడ్ ట్రీట్మెంట్ ఫర్ పనిష్మెంట్ అనేటువంటిది ఒక కన్వెన్షన్ అనేది అంటే ఒప్పందం అనేది అమల్లోకి వచ్చినటువంటి రోజు కాబట్టి ఈ జూన్ 26వ తేదీన ఈ దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారనమాట. ఈ రెండు దినోత్సవాలు చేసినటువంటి రోజు కాబట్టి జూన్ 26వ తేదీన ఇంటర్నేషనల్ డే ఇన్ సపోర్ట్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టార్చర్ 2020గా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ రెండు దినోత్సవాలు ఈ రెండు సందర్భాలు అంటే ఒకటి
ప్రపంచ యుద్ధం 2 అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో యుఎన్ చార్టర్ పై సంతకాలు జరిగిన రోజు ఎప్పుడు? అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైన్స్ టార్చర్ అండ్ అదర్ క్రూయల్ ఇన్హ్యూమన్ ఆర్ డిగ్రేడెడ్ ట్రీట్మెంట్ ఆర్ పనిష్మెంట్ అనేది అమల్లోకి వచ్చినటువంటి రోజు ఎప్పుడు అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. అది ఎప్పుడు అంటే ప్రపంచ యుద్ధం 2 అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో యుఎన్ చార్టర్ పై సంతకాలు జరిగినటువంటి రోజు ఏది అంటే 1945 జూన్ 26. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగైన్స్ టార్చర్ అండ్ అదర్ క్రూయల్ ఇన్హ్యూమన్ ఆర్ డిగ్రేడెడ్ ట్రీట్మెంట్ ఆర్ పనిష్మెంట్ అనేది అమల్లోకి వచ్చినటువంటి రోజు ఎప్పుడు అంటే 1987 జూన్ 26. ఈ విధంగా 1945 జూన్ 26, 1987 జూన్ 26లో ఈ రెండు జరిగాయి కాబట్టి జూన్ 26వ తేదీన ఇంటర్నేషనల్ డే ఇన్ సపోర్ట్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టార్చర్గా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు. నెక్స్ట్, నేషనల్ స్టాటిస్టిక్స్ డే లేదా జాతీయ స్టాటిస్టిక్స్ దినోత్సవము. దీన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే జూన్ 29వ తేదీన జాతీయ స్టాటిస్టిక్స్ దినోత్సవం లేదా నేషనల్ స్టాటిస్టిక్స్ డేని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఎవరి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూన్ 29వ తేదీన జాతీయ స్టాటిస్టిక్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు అని అంటే ప్రఖ్యాత స్టాటిస్టిషియన్, ఇండియన్ స్టాటిస్టిషియన్ అయినటువంటి పిసి మెహల్నోబిస్ గారి యొక్క జయంతిని సందర్భంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం జూన్ 29వ తేదీన జాతీయ స్టాటిస్టిక్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారన్నమాట. అయితే దీనికోసం నిర్వహిస్తారు ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ డేని ప్రతి సంవత్సరం ఎందుకు నిర్వహిస్తారు, ఏ లక్ష్యంతో నిర్వహిస్తారు అని అంటే ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. దీనిలో ఒక పర్ఫెక్ట్ అయినటువంటి ఒక ప్లాన్ తయారు చేసుకోవడం కోసం, అంతేకాకుండా డే టు డే లైఫ్ అంటే దైనందిన జీవిత విధానంలో స్టాటిస్టిక్స్ యొక్క ప్రాముఖ్యతని ప్రచారం చేసే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ మనం పిసి మెహల్నోబిస్ గురించి కొన్ని అంశాలు తెలుసుకోవాలి. ఏంటంటే భారత స్టాటిస్టిక్స్ పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అని ఎవరిని పిలుస్తారు అంటే పిసి మెహల్నోబిస్ని పిలుస్తారనమాట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అని పిసి మెహల్నోబిస్ని పిలుస్తారు. పిసి మెహల్నోబిస్ యొక్క పూర్తి పేరు ఏంటి అంటే ప్రశాంత్ చంద్ర మెహల్నోబిస్. ఈయన 1893 జూన్ 29న జన్మించారు. 1972 జూన్ 28న ఆయన మరణించడం జరిగిందనమాట. ఈయన ప్రముఖంగా చేసినటువంటి దేశ సేవ ఏంటి అంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అంటే ఐఎస్ఐ అనేటటువంటి ఈ సంస్థని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రస్తుతం కలకత్తాలోనే ఉంది. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1931లో దీన్ని ఏర్పాటు చేశారు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. ఈ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు అంటే పిసి మెహల్నోబిస్. ఈ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ యొక్క పత్రిక, ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి పత్రిక ఏది అంటే సాంఖ్య. అంతేకాకుండా ఈయన భారతదేశంలో ప్రముఖంగా స్టాటిస్టిక్స్ రూపొందించేటటువంటి సంస్థలైనటువంటి సిఎస్ఓ, ఎన్ఎస్ఎస్, ఏఎస్ఐ ఈ సంస్థలు ఏర్పాటు చేయడంలో సలహాదారుగా ఈయన ప్రముఖ పాత్ర వహించారు. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అసలు సిఎస్ఓ అంటే ఏంటి, ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి, ఏఎస్ఐ అంటే ఏంటి కూడా మనం తెలుసుకుందాం. సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ శాంపిల్ సర్వే, ఏఎస్ఐ అంటే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్. ఈ మూడు సంస్థలు కూడా భారతదేశంలో ఈ స్టాటిస్టిక్స్ని ప్రతి సంవత్సరం కూడా రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈయన మెహల్నోబిస్ డిస్టెన్స్ అనేటటువంటి ఒక ప్రత్యేక ప్రతిపాదన కూడా స్టాటిస్టిక్లో రూపకల్పన చేయడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంతేకాకుండా మొదటి పంచవర్ష ప్రణాళికలో ఈయన సభ్యుడు. అది ఎప్పుడు అంటే 1951-56 సంవత్సరంలో మొదటి పంచవర్ష ప్రణాళిక అమలు చేయడం జరిగింది. దీనిలో ఈయన సభ్యుడిగా వ్యవహరించారు. అంతేకాకుండా ఈయన రెండవ ప్రణాళిక 1957-62 మధ్యకాలంలో నిర్వహించబడినటువంటి మెహల్నోబిస్ రెండవ ప్రణాళికని ఏమని పిలుస్తారంటే మెహల్నోబిస్ ప్రణాళిక అని పిలుస్తారు. ఎందువల్ల అంటే ఈ రెండవ ప్రణాళికను రూపొందించినటువంటి ప్రధాన వ్యక్తి ఎవరు అంటే మెహల్నోబిస్. అందువల్ల రెండవ ప్రణాళికని మెహల్నోబిస్ పేరు మీదగానే మెహల్నోబిస్ ప్లాన్గా పేర్కొంటూ ఉంటారు. దీనిలో ప్రధానంగా భారీ పరిశ్రమల గురించి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని బేసిక్ ఇండస్ట్రీ స్ట్రాటజీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్గా పేర్కొంటూ ఉంటారు. దీన్ని అమలు చేసినప్పుడు ప్రధాని నెహ్రూ గారు ఉన్నారు. అందువల్ల ఈ ప్రణాళికని నెహ్రూ మెహల్నోబిస్ మోడల్గా పేర్కొంటూ ఉంటారనమాట. అయితే రెండవ ప్రణాళిక గురించి మనం తప్పనిసరిగా మనం మాట్లాడుకోవాలి. ఎందువల్లంటే మెహల్నోబిస్ గారి జయంతి కాబట్టి ఆ జయంతి సందర్భంగా మనం రెండవ ప్రణాళిక గురించి మాట్లాడుకోవాలి. అది 1956-61 మధ్యకాలంలో అమలు చేయడం జరిగింది. బిలాయ్ ఉక్కు కర్మాగారం, దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం, రూర్కెలా ఉక్కు కర్మాగారం, అంతేకాకుండా 1957లో అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పాటు, అంతేకాకుండా టిఐఎఫ్ఆర్ అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఏర్పాటు, ఇవన్నీ కూడా రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వీటన్నిటికీ ప్రధాన కారకుడు మెహల్నోబిస్ గారు అనమాట. అయితే బిలాయ్ ఉక్కు కర్మాగారం ఎక్కడుంది అంటే ఛత్తీస్గఢ్లో ఉంది. దీనికి ఏ దేశం సహకారం అందించిందంటే యుఎస్ఎస్ఆర్. దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఎక్కడుంది అంటే వెస్ట్ బెంగాల్. దానికి ఏ దేశం సహకరించిందంటే యూకే అంటే బ్రిటన్. అలాగే రూర్కెలా ఉక్కు కర్మాగారం ఎక్కడుంది అంటే ఒడిస్సాలో ఉంది. దీనికి ఎవరు సహకరించారంటే జర్మనీ
సహకరించడం జరిగింది. అయితే 1957లో ఏర్పాటు చేయబడినటువంటి అటామిక్ ఎనర్జీ కమిషన్కి మొట్టమొదటి చైర్మన్గా వ్యవహరించారు అనేటువంటి ప్రశ్న కూడా ఇంపార్టెంట్. అది హోమీ జహంగీర్ బాబా. ఇవి 2020 జూన్ నెలకు సంబంధించినటువంటి దినోత్సవాలు అనేటటువంటి అంశాలకు సంబంధించిన ప్రధాన అంశాలు. ఇది చాలా ఎక్కువ డేటా కాబట్టి వేగంగా మీకు చెప్పడం జరిగింది. ఎందువల్లంటే వీడియో తక్కువ ఇవ్వాలి అనే ఉద్దేశంతో దీన్ని వేగంగా చెప్పాను. దీన్ని మళ్ళీ మళ్ళీ చూసి వింటూ చదవండి, గుర్తుంచుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఆల్ ది బెస్ట్. శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. మీ మిత్రులకు ఈ వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి. తప్పనిసరిగా మీరు షేర్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.